వెల్కమ్ బ్యాక్ టు కీర్తి కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ సాంబార్కు కావలసిన పదార్థాలు: ముందుగా తరిగి పెట్టుకున్న ఆలుగడ్డ, బెండకాయ, క్యారెటు, కళ్యామాకు, ఉల్లిఆకు, ఉల్లిగడ్డ. స్టవ్ చాలు చేసుకొని గిన్నె పెట్టుకుందాం. అందులో ఇప్పుడు 2 పావుల నూనె పోసుకుందాం. ఇందులో ఆవాలు వేసుకుందాం. దాని తర్వాత కడిపత్తి వేసుకుందాం. ఇందులో ఉల్లిగడ్డ వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న పదార్థాలు ఇందులో వేసుకొని కలుపుకుందాం. ఆలుగడ్డ, ఉల్లిఆకు, క్యారెటు, బెండకాయ ఇందులో వేసుకొని దీన్ని మంచిగా కలుపుకుందాం. ఫ్రెండ్స్, ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఈ సాంబార్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో 2 నిమిషాల తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా. ఇప్పుడు ఇందులో టమాటా వేసుకుందాం. రుచికి సరిపడా కారం పొడి వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్సీ చేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోసుకుందాం. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్సీ చేసుకుందాము. మిక్సీ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకొని ఈ మరుగుతున్న చారులో ముందుగా మనం కలిపెట్టుకున్న బియ్యం పిండిని ఇందులో పోసుకొని మంచిగా కలుపుకుందాము. 2 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ మాకు కావాలి. మేము ఇంకా ముందుకు వెళ్తాము. బాయ్ ఫ్రెండ్స్, ఈరోజుకు వీడియో ఇంతే.